హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. ఈ మాట చదువుకొని మనం ముగిస్తాం. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము అందరము కలిసి 4వ వచనము. ఎజెకియల్ చాప్టర్ 16:4. నీ జనన విధము చూడగా నీవు పుట్టినాడు, నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. నీ నాభి సూత్రము కోయబడలేదు. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. కృప అనే ఉప్పు తాకబడిన తర్వాత అక్కడ బిడ్డ బ్రతకాలి అంటే ఏం చేయాలంటే అండి, నాభి సూత్రము కోయబడాలి. అప్పుడు దాకా ఆ బిడ్డ పోషణ ఎక్కడి నుంచి పొందుకుంటుంది? ఆ నాభి పోషణ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తల్లి దగ్గర నుంచి పోషణ పొందుకోండి. ఇప్పుడు తల్లి దగ్గర నుంచి కట్ అయింది, కానీ నాభి సూత్రం ఇంకా అలాగే ఉంది, అది ఇన్ఫెక్ట్ అయిపోతా ఉంది. ఇప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఆ నాభి సూత్రం ఏం చేయాలంట? కట్ చేయబడాలి. ఒకప్పుడు నువ్వు దేని మీద అయితే ఆధారపడ్డావో, జాగ్రత్త వినండి, నాభి సూత్రము కోయబడాలి అంటే ఒకప్పుడు దేని మీద అయితే ఆధారపడ్డావో దాని నుంచి నువ్వేం కావాలి? తెగ తెంపులు చేయబడాలి. కొన్ని బంధాలకు ఇంకా, కొన్ని అలవాట్లకి ఇంకా బానిస అయిపోయి ఉన్నావా? ఆర్ యు స్టిల్ హ్యాంగింగ్ ఆన్ సమ్ పాస్ట్ రిలేషన్షిప్స్? ఇది వద్దు, ఇది నాకు అసహ్యమైంది అని వద్దు అనుకొని దీనికంటే శ్రేష్టమైనది నేను పొందగలనని చెప్పి తెలుసుకోకపోతే ఇంకా నువ్వు పాతదానికి ఏం చేస్తావు? దోబుచ్చులాడుతుంటావు. ఇంకా పాతదాని మీద నువ్వేం చేస్తావు? ఆధారపడుతుంటావు. ఇప్పుడు నాకు దీనికంటే శ్రేష్టమైన పోషణ వస్తుంది, తల్లి రొమ్ములో, ఎల్షదాయి రొమ్ములో నేను ఆనుకున్నప్పుడు ఆ తల్లి పాలు నాకు శ్రేష్టమైన పోషణ ఇస్తుందని తెలియకపోతే, ఇంకా నువ్వు పాత నాభి సూత్రం ద్వారానే ఇంకా పోషణ పొందుకోవాలని ఆశపడితే, అక్కడ నుంచి కోయబడకపోతే నీ జీవితంలో నూతనమైన పోషణ వచ్చే ప్రసక్తి లేదు. ఈ రాత్రి నాభి సూత్రము కోయబడాలనే పరిస్థితికి వచ్చినట్లయితే, కొన్నిసార్లు ఎమోషనల్గా, కొన్నిసార్లు స్పిరిచువల్గా, కొన్నిసార్లు ఫైనాన్షియల్గా, కొన్నిసార్లు ఇంకా ఎక్కడైతే నువ్వు కోయబడాలో ఇంకా భావోద్వేగాల్లో, అదే ప్రాంతంలో, అదే బంధాల్లో, అదే ప్రాంతంలో ఏది వద్దనుకొని నువ్వు కట్ చేయబడి ఆ రక్తంలో పొర్లుచున్న పరిస్థితిలో నువ్వు ఆ కార్యము సంపూర్తి జరగక నువ్వు కట్ చేయబడి కోయబడాల్సిన ప్రాంతంలో బయటకు రాకుండా అలాగే అదే రక్తంలో పొర్లుతూ ఉండిపోతే, నాభి సూత్రం కోయబడకపోతే చివరికి నీ పరిస్థితి మరణం వైపు, శూన్యత వైపు వెళ్తుందని జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు, నీ నాభి సూత్రం ఏం కావాలి? కొయ్యబడాలి. అంటే కొయ్యాలంటే దేంతో కట్ చేయాలి? సిజర్తో కట్ చేయాలి. సిజర్ పెడితే మనకు ఇష్టమేనా? కత్తెర తీసుకొని ఏం చేయాలంట? నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? కత్తిరించాలి. ఈ రాత్రి అడుగుతున్నా, కొన్ని బంధాలు, దేవుని పోషణకు దూరం చేస్తున్న కొన్ని బంధాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పాత రోత పద్ధతులు, దేవుడు నీ జీవితంలో కృపాకార్యాన్ని జరిగించకుండా అడ్డుపడుతున్న అవరోధం ఏదైనా ఉన్నట్లయితే, అది ఎంతటిదైనా సరే, ఒకప్పుడు నిన్ను పోషించినా సరే, ఒకప్పుడు నీకు సంతోషాన్ని ఇచ్చినా సరే, ఈ రాత్రి కత్తెర తీసుకొని ఏం చేయాలి? కట్ చేయాలి. కత్తి తీసుకొని ఏం చేయాలి? కట్ చేయాలి. మీరు అనొచ్చు, ఖడ్గం ఎక్కడ నుంచి తీసుకురావాలండి అంటే, బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యమే ఖడ్గం. ఈ రాత్రి దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా కట్ చేస్తుంటే పెయిన్ అవ్వచ్చు. ఎలా అండి? ఆ బంధంలో ఉండిపోయాను కదా, అడిక్షన్లో ఉండిపోయాను కదా, అలవాట్లు ఉండిపోయాను కదా, బయట నేను చెప్పుకోలేను కదా, అటు నుంచి రావాలని నాకు ఆశ ఉంది, కానీ ఇక్కడే పొరలాడుతూ ఉన్నాను. ఈ రాత్రి దేవుడు కార్యం జరిగిస్తారంటే, ప్రభు వాక్యం అనే కత్తి ఈ రాత్రి ఆ కోయబడాల్సిన, నాభి సూత్రం కోయబడాల్సిన ప్రాంతాలు ఏవైనా ఉన్నట్లయితే, ఈరోజు దేవుని వాక్యం అనే కత్తి ఆ ప్రాంతమును కోసివేయునుగాక. కొన్ని బంధాల నుంచి ఇంకా నువ్వు బయటకు రాలేకపోతున్నావా? కొన్ని అలవాట్ల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నావా? కొన్ని అడిక్షన్స్ నుంచి, బానిసత్వం నుంచి ఇంకా బయటకి రాలేకపోతున్నావా? అపరాధ భావన అనే ఆ గిల్ట్ ట్రిప్ నుంచి ఇంకా నువ్వు బయటకి రాలేకపోతున్నావా? కొన్నిసార్లు మ్యానిపులేషన్స్ నుంచి ఇంకా బయటకి రాలేకపోతున్నావా? కొన్నిసార్లు ఫలాని ఆ యొక్క ధర్మశాస్త్ర క్రియలనే బంధకంలోకి వెళ్ళిపోయి ఇక బయటకు రాలేక కృపను నిరర్ధకం చేసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయట్లయితే, ప్రభు నాడు క్రీస్తు యేసునందున్నడలా, ఒకడు క్రీస్తు యేసునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఈరోజు పాతవి కట్ చేయడానికి నీకు ఇష్టం ఉంటే కొద్ది గాయం అవ్వచ్చు. కొన్నిసార్లు తెంపుతున్నప్పుడు కొన్నిసార్లు కష్టంగా వినిపించవచ్చు. లెట్ దెమ్ గో. పోతే గట్టి చెప్తారా? పోతే బ్రదర్ చెప్పట్లేదు, నా వెనక చెప్తారా? పోతే పోని. ఎప్పుడైతే ఈ మాట నువ్వు చెప్తావో ఉద్యమం రగులుకుంటూ వస్తుంది. ఏమాట అండి? సింపుల్. తెగించడానికి ఇష్టపడితే ఈ రాత్రి ఉద్యమం రగులుతుంది. ఎస్తేర్ ఒక మాట అనింది, నేను నశించిన
నశిస్తా. ఇఫ్ ఐ పెరిష్ ఐ విల్ పెరిష్. సస్తే సస్తా. కానీ దేవుడు నన్ను ఈ ఉద్దేశంగా తీసుకొస్తే దాని కొరకు నిలబడి చచ్చిపోతా. వెళ్ళబడేసరికి బంగారు దండం ఏమైంది? రాజు ఎత్తాడు. ఆమె యూదులందరికీ రక్షకురాలే కాదు, అంత గొప్ప రాజ్యానికి ఏమైందండి? రారానిగా స్థిరపరచబడింది. యాకోబు ఒకరోజు మాట అన్నాడు. పిల్లలందరూ చిన్నపడ్డారు. అయ్యా, నాన్న, ఐగుప్తులో సమృద్ధి ఉంది. దయచేసి మాటనండి. ఐగుప్తులో ఏముంది? సమృద్ధులు ఉంది. కానాన్లో ఏముంది? కరువు ఉంది. వెళ్ళాలి అంటే అలా అన్నాడు, నేను రాను. వాళ్ళు అన్నారు, నాన్న నువ్వు వెళ్ళడమే కాదు, కనీసం మమ్మల్ని పంపించండి. మీరు పోండినా, మీరు పోయి ఆహారం తీసుకురండి. వాళ్ళు అన్నారు, లేదు, మేము పోవాలంటే బెన్యామీనుని తీసుకురావాలని చెప్పాడు. వెంటనే బోర్మని ఏడ్చేశాడు. యాకోబు అంటాడు, నా చిన్న వయసులో భార్యను కోల్పోయాను, తర్వాత నా ప్రియమైన కుమారుడైన యోసేపును కోల్పోయాను. ఇప్పుడు చివరికి ఒక్కగానొక్క బెన్యామీను మిగిలితే వాణ్ణి కూడా చంపజూస్తున్నారే. అయ్యో, కష్టాలన్నీ నాకెందుకు వస్తున్నాయి, బాధలు నాకెందుకు వస్తున్నాయి? అవతలపు యూదా నిలబడన్నాడు, నాన్న నా ప్రాణం అడ్డుగా పెడతా, యూదా నా ప్రాణం అడ్డుగా పెడతా. ఈరోజు యూదా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు జామీన్గా కలర్స్లో నేను అడ్డుగా నిలబడ్డా, పంపించు. బెన్యామీను బహుశా ప్రియమైందే కావచ్చు. ఎస్, ప్రియమైన భార్యకు పుట్టిన ఆఖరి బిడ్డ ఎవరండి? బెన్యామీను. విడిచిపెట్టడం కష్టం ఉంది. కొన్నిసార్లు నీకు చాలా ఇష్టమైనవి అన్ని విడిచిపెట్టలేదు. నా వల్ల కాదండి, కోస్తానంటే నా వల్ల కాదు. ఆ రోజు అంటాడు యాకోబు, అంటాడు లాస్ట్కి అన్నాడు, ఏమని తెలుసా? నేను చస్తా, మృతుల్లోకానికి ఇలాగే పోవాలంటే పోతా. సరే, మీరు తీసుకెళ్ళండి. అలా బెన్యామీను విడిచిపెట్టాడు. ఇష్టమైన బిడ్డను విడిచిపెట్టాడు. గతంలో గాయం జరిగిన ప్రాంతంలో అదే రాహేలు బిడ్డను కోల్పోయిన యాకోబు ఇప్పుడు రెండవ ఏకైక బిడ్డని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి యోసేపు నిలబెట్టేసరికి యోసేపు బోరమని ఏడ్చేసి వెళ్ళి బెన్యామీను ఏం చేశాడు? హత్తుకున్నాడు. కాల్ వచ్చింది. ఏం కాల్ వచ్చింది తెలుసా? రథాలు బయలుదేరాయి. 10 రథాలు బయలుదేరి తీసుకెళ్ళి నేరుగా వచ్చి యాకోబు ముందు రథాలు ఆగాయంట. యాకోబు చూస్తా ఉన్నాడు, రథాలాగే ఏంటి అని. వాళ్ళు అన్నారు, అయ్యా నాన్న నువ్వు బెన్యామీను పంపడానికి చస్తా, కానీ కరువులో నుండి సమృద్ధిలోకి నా కుటుంబం అంతా బతుకుతుందంటే ఇది విడిచిపెట్టడానికి, లెట్ ఇట్ గో అనడానికి ఇష్టపడుతున్నాను అనేసరికి కళ్ళ ముందు ఏం నిలబడ్డాయి తెలుసా? యోసేపు పంపించాడు. ఏం పంపించాడు తెలుసా? 10 రథాలు పంపించి వాళ్ళ నాన్నకి ఇష్టమని అన్నీ నింపి, గిఫ్ట్లు మీద గిఫ్ట్లు నింపి పంపించి ఒక ఆర్డర్ పంపించాడు. ఏమని తెలుసా? ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్లో నాన్నని ఏం చేయాలి? తీసుకొని రావాలి. ఎక్కడ తీసుకొచ్చారు? ఐగిప్తు రాజ్యాన్ని తీసుకొచ్చారు. కరువులోంచి ఎక్కడికి వచ్చాడు? సముద్రంలోకి వచ్చాడు. శూన్యం దేనికి వచ్చాడు? సముద్రంలోకి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కరువులో నుండి సమృద్ధికి వచ్చి ప్రధానమంత్రి తండ్రిగా చివరి శ్వాస విడిచిపెడుతున్నప్పుడు ఘనమైన వీడుకోలు పొందడానికి ఒక్క మాటలో చెప్పడానికి రీజన్ ఏంటంటే, అంతవరకు పంపనని మొండికేసినోడు, చచ్చిపోతే కరువులోనే ఉండిపోదాం అన్నాడు. లాస్ట్కి పోతే పోనీ, నేను తెగిస్తున్నా అని చెప్పి బెన్యామీను ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఆ బెన్యామీను తీసుకెళ్లి యోసేపు నిలబెడితే వారి స్టోరీ అంతా ఏమైందండి? మారిపోయింది. ఒక 4 కుష్ఠరోగులు సిరియన్ దండుపెట్టలకు పోవడానికి ముందు కరువుతో దేశం అంతా విలవిల్లాడుతూ ఉందంట. చివరికి ఎంత కరువు అంటే ఈ యొక్క పావురము రెట్టను కూడా చివరికి అమ్ముకునేంత భయంకరమైన కరువు. ఆ కరువుకి రాజు ఏడ్చేశాడు, ఇంత ఘోరం ఎందుకు వచ్చింది అని. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ కరువులు ఉన్నావా? భౌతికమైన కరువులు ఉన్నావా? బంధాల కరువులో ఉన్నావా? జాబ్ చేస్తున్నావు దేశంలో, కానీ ఎందుకు నా జీవితంలో ఏంటండి సమృద్ధి అనుభవించాల్సిన నేను ఎందుకు శూన్యతలో ఉన్నానని బాధపడుతున్నావా? ప్రేమకు కరువు అయిపోయా. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ 4 కుష్ఠరోగులు ఏం డిసైడ్ చేసుకున్నారు తెలుసా? తెగించి, హౌ లాంగ్ షెల్ వి సిట్ హియర్, ఎంతకాలం కూర్చుంటాం, ఇక్కడైనా చచ్చేదే. శత్రు దేశంలో సిరియా దండుపేటలకు వెళ్ళన్నా సరే, ఆ యొక్క దండుపేటలకు వెళ్ళన్నా చచ్చిపోయేదే. ఇక్కడ కరువులో చచ్చిపోయే కంటే దాంట్లో సమృద్ధిలో చావడానికి సిద్ధమని తెగించి బయలుదేరారు. సిరియన్ల సమృద్ధి, వారు కొల్లగొట్టుకున్న ఆస్తి అంతటిని, సమృద్ధి అంతా వారు అనుభవించడమే కాదు, అది తీసుకెళ్ళి మిగతా కరువులు ఉన్న వారందరికీ జ్ఞాపకం చేశారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. రాత్రికి దైవజనుడు చెప్పినట్లుగా కరువులో నుండి దేశం దేంట్లోకి వచ్చింది? సమృద్ధిలోకి వచ్చింది. ఈ రాత్రి ముగిస్తాడుతున్నా,
ఆర్ యు రెడీ టు హోల్డ్ ద స్వర్డ్ అండ్ కట్ దోస్ థింగ్స్? ఖడ్గము పట్టుకొని, ఈరోజు కత్తెర పట్టుకొని, వాక్యమని కత్తెర దేవుడు మాట ప్రకారం తెగించడానికి ఇష్టపడుతున్నా, తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. ఈరోజు నేను విడుదల, బంధకం నుంచి విడుదల రావాల్సిందే. ఐఎమ్ రెడీ టు ఫోర్ఫిట్ దెమ్ అని ఈరోజు నిలబడడానికి ఇష్టం ఉందా? దేవుడి రాత్రి ఆ నాభి సూత్రం కోయబడినప్పుడు ఆ బిడ్డని ఎలా అయితే పనికిరాని దాన్ని పనికొచ్చేదానిగా మార్చాడు. కడు పేదరికంలోకి వెళ్ళిపోయిన ఆ బిడ్డని ఐశ్వర్యవంతురాలుగా చేశాడు. ఆభరణం కోల్పోయిన దానికి ఆభరణాలు ఇచ్చాడు, అందము కోల్పోయిన దానికి అందం ఇచ్చాడు, రాణిగా మార్చాడు. ఈరోజు అది ప్రవచనంగా మిగిలిపోవడానికి వీల్లేదు. ఈరోజు మన జీవితాలు ఈ మాట నెరవేర్పుగా దేవుడు మార్చును గాక. తల వంచుదాం, పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ బంధకాలు కొన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టం ఉంది. ఈ అలవాట్లు ఎవ్వరు చూడట్లేదు, నీకు నీ ఫోన్కి తప్ప ఎవరు తెలియదు అనుకుంటున్నావేమో, కానీ దేవుని తెలుసు నువ్వు ఏ బంధకాలు ఉన్నావో, ఏ బానిస బతుకుల్లో ఉన్నావో, ఎక్కడ నువ్వు ఇంకా నాభి సూత్రం కోయబడక పాత రోత పద్ధతులకే అలవాటు పడిపోయి పొర్లుతూ 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 రక్తసిక్తమైపోయి నేనెవరు జాలి చూపించే పరిస్థితి లేకుండా చివరి నీ మీద నీకు అసహ్యం వచ్చిన పరిస్థితులు ఉన్నావా? ఈ రాత్రి దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవుని కార్యం ఈ రాత్రి దేవుడు రక్షింపనేరకున్నట్టు ప్రభుహస్తం కురచగాలేదు. ఈరోజు ప్రభా, ఈ బంధకాలు తెగతెంపులు చేయడానికి ఇష్టపడుతున్నా. ఈ నాభి సూత్రము కోయబడటానికి కష్టమైన నొప్పైనా సరే తెగిస్తున్న ప్రభా, దీనికంటే శ్రేష్టమైన పోషణ తల్లి రొమ్మున, ఎలషదాయి రొమ్మున అనుకుంటే నాకు ఆ పోషణ వస్తుందని తెలుసు. తల్లి రొమ్ములోకి రావాల్సిన నేను, నీ రొమ్ములోకి రావాల్సిన నేను ఇంకా లోకంలో రక్తంలో పొరలాడుచున్న పరిస్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు అది కత్తరించబడడానికి ఇష్టపడుతున్నా. ఈ తీర్మానం నీకు నాకు మధ్యలో ఉండాలని తెగించడానికి ఇష్టపడుతున్నా. పోతే పోని అని తెగింపులోకి రావాలని ఇష్టపడుతున్నా. అయ్యా, కల్వరిశిలలో యేసు వారు మరణించకపోతే, సమాధి చేయకపోతే తిరిగి పునరుద్ధానం ఉండేది కాదు కదా. ఈరోజు వాటిని సమాధి చేయడానికి ఇష్టపడుతున్నా. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, పాతవి గతించను. రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్, బిహోల్డ్ ఐ మేక్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. సమస్తంలో నేను కొత్త వాటిగా చేయబోతున్నాను దేవుడు చెప్పినప్పుడు పాతవి సమాధి చేయడానికి ఇష్టపడుతున్నావా? లెట్ దెమ్ గో. కొందరు ప్రజలు వెళ్ళిపోయారా, పోతే పోని. బంధాలు కొన్ని గాయంలో మిగిలిపోయాయా, విడిచిపెట్టడానికి ఇష్టపడు, సమాధి చేయడానికి ఇష్టపడు. కొన్ని అలవాట్ల నుంచి ఇంకా అక్కడెక్కడే దోబుచులాడుతున్నావా? ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? కుటుంబానికి తెలియదు అనుకుంటున్నావా? ఈ రాత్రి వాటిని సమాధి చేయడానికి కత్తెర పట్టుకొని, దేవుని వాక్యం అనే కత్తెర ద్వారా, దేవుని ఖడ్గం అనే కత్తెర అది ఈరోజు కట్ చేస్తుంటే ప్రాణాత్మ దేహములు కీలను సైతం చొచ్చుకొని వెళ్తున్నట్లయితే ఈ రాత్రి ఆ కార్యము జరగడానికి అనుమతించు. తెగించడానికి ఇష్టపడు. ఈరోజు దేవుని కార్యం నీ జీవితంలో వేగతరం మగునట్లుగా బీ రెడీ టు క్విట్ దోస్ థింగ్స్ టునైట్. ఈ రాత్రి ఆ కార్యం నుంచి కత్తరించబడడానికి నువ్వు తెగిస్తే దేవుడు అద్భుతం, ఉజ్జీవాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ టు లెట్ ఇట్ గో, గాడ్ ఈస్ రెడీ టు బ్రింగ్ రివైవల్. ఈ రాత్రి వాటిని తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నూతన సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో, ప్రభా, నా జీవితం కట్టవాలని ఆశపడుతున్నా, నేను కృపను కోరుచున్నా. ఈరోజు కృప తప్ప నేను దేంట్లో అతిశయించట్లేదు అయ్యా. నా క్రియలు బట్టి కాదు, నేను కుమారత్వంలోకి రావాలి. పాత కాలంలో ఆ యొక్క దాస్యపు ఆత్మ నుంచి దత్తపుత్రాత్మలోకి రావాలయ్యా. ఈ రాత్రి నన్ను తాకయ్యా అని ప్రార్థించడానికి ఇష్టం ఉన్నట్లయితే ఈరోజు కృపను ఆశ్రయించినప్పుడు అద్భుతములు మీ మధ్యలో జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నట్టు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను రేపు మీ మధ్యలో అద్భుత కార్యాలు జరిగిస్తానని యెహోషువ అన్నాడు. యోర్దాను పాయలైంది. ఈ రాత్రి పరిశుద్ధపరచబడానికి క్రీస్తు శిలువ శక్తి తప్ప, ఆ క్రీస్తు కల్వరి శిలువ శక్తి తప్ప, కృపాశక్తి తప్ప నేను పరిశుద్ధులుగా చేయడానికి ఏది కూడా కార్యము చేయలేదు. క్రీస్తు ప్రభువారు తప్ప నేను పరిశుద్ధుడిగా మార్చేది. అయ్యా, నీ కృపను ఆశ్రయిస్తున్నానని ప్రభు దగ్గర పశ్చాత్తాపడచ్చు, క్షమాపణ కోరచ్చు. రక్త ప్రోక్షణకి వచ్చినట్లయితే, మనం తగ్గించుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నూతన కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి తలలు వంచి ప్రభా అని ప్రభు దగ్గర పెన్నులాడుచున్న వారు ఉన్నట్లయితే మీరు చెయ్యి పైకెత్తి చూపించండి. ఈరోజు మీకు ప్రార్థన చేస్తాం. సమకూర్పు కొరకు, దిస్ ఇస్ ఫర్ రెస్టరేషన్ అండ్ దిస్ ఇస్ ఫర్ రివైవల్, ఉజ్జీవం కొరకు. అయ్యా, కత్తెర పట్టుకొని ఏ బంధకాలైతే నన్ను పీడిస్తున్నాయో వాటిని రోజు తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్న బాధ అయినా పర్లే, కష్టమైన పర్లే, ఒంటరిగా ఉండాల్సి వచ్చిన పర్లే, ప్రజలు తురీకరణ పొందాల్సిన పర్లేదు, నా ఆశలు, నా లోకపు ఆ యొక్క దురాశలు ఈరోజు చచ్చిపోవడానికి కట్ చేయడానికి ఇష్టపడినా పర్లేదు. ఐ నో ఇట్ ఈస్ పెయినింగ్ మీ, బట్ ఐఎమ్ రెడీ టు కట్ దెమ్ టుడే. కత్తెర పుచ్చుకొని ఈరోజు వాక్యం అని ఖడ్గము ద్వారా ఈరోజు వాటికి నేను స్వస్తి పలికి గుడ్ బై చెప్తానయ్యా అని ఇష్టపడుతున్నట్లయితే ఉజ్జీవ కార్యం దేవుడు రగుల్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరిగించును గాక. వాట్ ఎవర్ ఈజ్ యువర్ అడిక్షన్ టునైట్, ఈ రాత్రి ఏ అడిక్షన్ ఉన్నావో
ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. ఈరోజు వాటి తెగ తెంపులు, సమాధి, భూస్థాపన జనకి ఇష్టపడితే పునరుద్ధానంలోకి వస్తాం. ఇఫ్ యు ఆర్ రెడీ టు బరీ, యు విల్ కమ్ అండర్ రిజరక్షన్. ఈరోజు పునరుద్ధానం శక్తి చూడాలంటే భూస్థాపన జరగాలి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో భూస్థాపించడం జనకి ఇష్టపడుతున్నావా? యాకోబు ఎంత కాలము కూడా విగ్రహాల గుండా, రాహేలు విగ్రహాల గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు పిలిచి బేతేల్ అన్నాడు ఒక మాట. ఇంతకు ముందు దర్శనం ఇచ్చినట్టుగా ఈ బేతేల్లో నువ్వు పునర్పరిశ చేసుకోమన్నాడు. బేతేల్లో దేవుని బలిపీఠం దగ్గర ఆ విగ్రహాలను ఆ రోజు సమాధి చేశాడంతే. దేవుని భయము యాకోబు మీద, యాకోబు చుట్టుపక్కల ప్రజల మీద ఎంతగా దేవుడు పెట్టాడంటే ఆ రోజు ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఈరోజు నువ్వంటే దేవుని సన్నిధి, దేవుని శక్తిలో ఉందని ప్రజలు భయపడాలి. నీ ప్రాంతంలో ఆశీర్వాదం రగలాలి. ఇంకెంతకాలం భయపడుతుంటావు? శక్యము ఏమవుతుందని భయపడ్డాడు, కానీ బేతేల్లో దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు, విగ్రహాలన్నీ సమాధి చేశాడు. ఈరోజు దేవుని బేతేలు, దేవుని మందిరపు గవినిలో ఈరోజు వాటిని సమాజానికి ఇష్టపడితే ఉద్యోగాన్ని కళ్ళారా చూస్తావు. ఈ రాత్రి నీకు ప్రార్థించిన ఆశపడుతున్నా. తండ్రి, ఎవరైతే బిడ్డలు చేతులపైకి చూపిస్తున్నారో యథార్థంగా ప్రభావ వాటిని బంధకాలు ఈరోజు కత్తెరతో, దేవుని వాక్యమని ఖడ్గముతో అవి తెగ తెంపులు చేసి బేతేల్లో ప్రభా ఆ విగ్రహాలన్నీ కూడా, రాహేలు తీసుకొచ్చిన విగ్రహాలు, ఆ కుటుంబము పట్టి పీడిస్తున్న ఆ బంధకాలన్నీ కూడా, దేవునికి దూరం చేస్తున్న ఆ యొక్క కారణాలన్నీ కూడా ఆ రోజు బేతేల్లో 35వ అధ్యాయంలో సమాధి చేశాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో ఉద్యమం స్టార్ట్ అయింది. ఈరోజు బేతేలు దేవుని మందిరంలో బిడ్డలు ఖడ్గము, వాక్యమని ఖడ్గము చూపిస్తున్న కొలది, వాక్యపు వెలుగులు ఏ ప్రాంతాలైతే ఈరోజు భూస్థాపితం చేయాలని ఇష్టపడుతున్నారో, లెట్ ఇట్ గో, పోతే పోనీ, కానీ నేను ప్రభుకు నిలబడతా, నశించినా నశించదని తెగిస్తున్నా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ఈ రాత్రి వారి జీవితాలు, తీర్మానాలు ముద్రించబడదుగాక. ఈ రాత్రి ఉద్యమం రగులుకొనుగాక. తండ్రి, ఆ బిడ్డ రక్తంలో పొరలార్చిన బిడ్డ ఎలా ఐశ్వర్యవంతురాలుగా మార్చబడిందో ఈరోజు నీ సంఘం ఐశ్వర్యంలోకి నడిపించబడునుగాక. కృపా మహదైశ్వర్యం బిడ్డలు ఏలునుగాక. సర్వ సమృద్ధిలోకి బిడ్డలు దీవించబడుదురుగాక. రక్తాన్ని ప్రోక్షించుకొని ఈ కార్యం తీర్మానం ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం తోడు ఇది మొదలుకొని నడిపించి, కృప అనే ఉప్పు, వాక్యం అనే కత్తి, ఈ రెండు కార్యాల స్థిరత్వము ఉద్యముగా మార్చబడి తరతరాలు దీవించబడునుగాక. ఆమేన్.